వెల్కమ్ టు ఏ9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటన. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో పర్యటించిన హోంమంత్రి అనిత. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ప్రయోగిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పలు ప్రజా సమస్యలపై సిపిఎం డిమాండ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పదవికి అనర్హుడు, సిపిఐ నారాయణ. కోతలతో జీతాలు చెల్లించడం దుర్మార్గం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్పై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందన. హెచ్ఎం గారుపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆర్జీ నమోదు చేసిన పిఠాపురం విద్యార్థులు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. మీరు అనవసరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఎవరన్నా కూర్చున్న వాళ్ళకి. అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది. అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు, నేను అప్పుడు కూడా చెప్పాను, ఈ 5 ఏళ్లు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి, టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే 3-4 రెట్లు అభివృద్ధి చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి, FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్లో పడింది కాబట్టి ఈరోజు మీలో హుషారు పెరిగింది. లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం 10,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ, పేదల సేవలో మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే ఒక పిల్లవాడిని 6,000 రూపాయలు ఇస్తామంటే, కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు, నడవలేడు, బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం 15,000 రూపాయలు మానవతా దృక్పథంతో ఇస్తున్నా. అక్కడ చూపించారు, అదే కలెక్టర్ చెప్పాను, ఇస్తాం. ఆ తల్లిదండ్రుల యొక్క బాధ, వీళ్ళు కూలి పని చేయాలి, అతనికి సేవ చేయాలి, అతన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికీ 18 నెలలు 50,450 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లకు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి. మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా. ఈరోజు మీటింగ్లు మాత్రం రాలా మా మహిళా రైతులు. ఇప్పుడే వచ్చారు, అక్కడ చూపిస్తున్నారు, మేము ఉన్నామని చెప్పి చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా. ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం. ఇలాంటి 1-2 కాదు, అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం.
పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో పర్యటించిన హోంమంత్రి అనిత రైతన్న మీకోసం రైతు వారోత్సవాల్లో భాగంగా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించిన హోంమంత్రి అనిత. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో పర్యటించిన హోంమంత్రి అనిత రైతన్న మీకోసం రైతు వారోత్సవాలలో భాగంగా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించిన హోంమంత్రి అనిత. గుడివాడ గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత రైతులతో వివిధ అంశాలపై చర్చించిన మంత్రి. సేంద్రియ వ్యవసాయంపై అధికారులను ఆరా తీసిన మంత్రి. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. రైతులు దేశానికి వెన్నుముక, రైతులకు నేను ఉన్నాను అని భరోసా ఇవ్వాలి. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నాం. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి. రాబోయే సంవత్సర కాలంలో 50% సేంద్రియ వ్యవసాయం చేయాలి. తమలపాకుల రైతులకు కూడా అధికంగా నష్టపరిహారం ఇచ్చాం. నేను రైతులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే రైతులు అన్న వాళ్ళు నిజంగా భారతదేశానికి వెన్నుముక అని అందరికీ తెలుసు. కానీ ఈ రైతులు అన్న వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి. రైతు అన్నవాడికి నేనున్నాను ఒక చిన్న ధైర్యం చాలు. రైతు అన్నవాడంట వెళ్ళి ఆ పొలంతో మాట్లాడుకుంటాడు. అంటే ఒక పిల్లను చూసుకున్నట్టుగా చూసుకుంటాడు. ఒక పిల్లని చంటి పిల్లని ఎలా సాగుతామో ఆ చంటి పిల్ల పెద్ద అయిన తర్వాత ఒక మంచి ప్రయోజకురాలు అయితే ప్రయోజకుడైతే ఎంత ఆనందపడతాము. ఆ అనుభూతిని మనం ఏదో జీవితంలో ఒకసారి చూస్తాం. మామూలుగా అయితే పిల్లల గురించి ఆలోచిస్తాం. కానీ రైతు అన్నవాడు ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి పంట వేసిన ప్రతిసారి కూడా ఆ అనుభూతిని ఆ చేయి చూసే మంచి సందర్భం రైతుకే ఉంటుంది. అటువంటి రైతుకి కష్టం రాకూడదు. రైతు తాలూకా సూచనలు సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తలబట్టి వారం రోజుల పాటు ఏదో మేము ఆ రోజు సూపర్ 6లో భాగంగా రైతులకి భరోసా ఇచ్చాము, 20,000 రూపాయలు ఇస్తామని ఏదో ఇచ్చేసాము అన్నది కాకుండా ఆ డబ్బులు ఇస్తూనే రైతులు ఎలా ఉపయోగించుకుంటున్నారు, రైతులకు పడ్డ కష్టం ఏంటి, రైతులు ఇంకా సూచనలు సలహాలు తీసుకుంటే మేము ఇంకొంచెం ఇన్నోవేటివ్గా మేము ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మా జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నిన్న నేను ఢిల్లీలోని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రి గారిని కూడా కలిసి వచ్చాను. శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసి వచ్చాను. సార్ నిజంగా ఆయన వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకున్న అభిమానం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఆయనకున్న గౌరవం కానీ నేను ఆయన మాటల్లో నేను క్లియర్గా చూసాను. ఎందుకంటే ఆయన బుడమేరు టైంకి అంటే ఒక మంత్రి స్థాయి అంటే ఆయన ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి చేసిన తర్వాత మళ్ళీ మొన్న కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత బుడమేరు ఇన్సిడెంట్ జరిగింది. బుడమేరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా వాటర్ అలాగే ఉందన్న. వాటర్ ఉండేసరికి మొత్తం ఆ పంట నష్టం ఎంత అయింది ఏంటి అని చెక్ చేసుకోవడానికి ఆయన వచ్చినప్పుడు ఆ వాటర్ చూసి ఆయన దిగుతా నేను ఒకసారి వెళ్ళి ఒకసారి వాళ్ళని పలకరిస్తానన్నాను. అందరూ సెక్యూరిటీ నుంచి మొత్తం అందరూ భయపడ్డారు. అదేంటి సార్ అది ఎంత లోతుందో తెలియదు, అందులో పావు ఉందో పుట్ట ఉందో ఏముందో తెలియదు అంటే నేను ఒక సామాన్య మానవుడినే కదా, అందరికీ ఎలా బతుకుతున్నారో నేను అలాగే కదా ఉంటాను, ఒకసారి నేను చూసి రానివ్వండి అంటే ఆయన అప్పటికప్పుడు వాటర్లో దిగి ఇమీడియట్గా అక్కడ ఉన్న బాధితులందరినీ కలుసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి మనకి తిరిగి సపోర్ట్ చేసిన సందర్భం. నిన్న మోంతా తుఫానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఆర్టీజీఎస్ కొలాబరేషన్తో ఒక రిపోర్ట్ తయారు చేసుకుని వ్యవసాయ శాఖ మంత్రి గారికి అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి కూడా నిన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా చాలా సానుకూలంగా స్పందించి ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ఒక డ్రైవ్ పెడదాం ఆంధ్రప్రదేశ్లో ఏ సాయిల్లో ఏ పంటలు బాగా పండుతాయి, ఆ పంటలు ఏ విధంగా మనం ప్రోత్సహించాలి, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆలోచన విధానంతో ఇంట్రెస్ట్తో పనిచేస్తారు. కాబట్టి డెఫినెట్గా నేను అక్కడ సపోర్ట్ చేస్తానని చెప్పడం నిజం. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ప్రయోగిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామడ సన్యాసిరావు, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ప్రయోగిస్తే
ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామడ సన్యాసిరావు, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక సుందరయ్య భవనంలో వామపక్షాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ కోనారి మోహన్ రావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్బంధం ఎత్తివేయాలని, రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రం, సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కును కాపాడాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా వామపక్ష ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో ప్రజా ఉద్యమాలపై ఎందుకు నిర్బంధం ప్రయోగిస్తున్నారని జిల్లా మంత్రులను వారు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కావాలా? అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని వారు నిలదీశారు. ఈ కాలంలో కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని, థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరుతూ ధర్నాకు పిలిపిస్తే ధర్నాకు అనుమతులు నిరాకరిస్తూ ప్రజలపైన ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ అరెస్టులు ఎందుకు పాల్పడ్డారని జిల్లా మంత్రులను ప్రశ్నించారు. నమస్కారం. ఈరోజు ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ వామపక్షాలు, అదేవిధంగా జిల్లాలో ఉండే ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ప్రభుత్వ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించడమే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిల్లాలోన రాష్ట్రంలో ఉండే నిర్బంధాన్ని ఎత్తివేయాలని చెప్పి ఈవేళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తాను. ఈరోజు ఈ జిల్లా మంత్రులకు అడుగుతున్నాం, ఏమయ్యా మీరు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరు ప్రజాస్వామ్యం కోసం కేకలేసి బేదరుపులు అరుస్తారే, ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమాల మీద, ప్రజా హక్కుల మీద మీరు ఎందుకు నిర్బంధాన్ని ప్రయోగిస్తారని చెప్పి ఈవేళ జిల్లాలో ఉండే కేంద్ర రాష్ట్ర మంత్రులను అడుగుతున్నాం. ఏంటో ఎందుకు నిర్బంధం ప్రయోగిస్తున్నారు? ఎవరి కోసం నిర్బంధం ప్రయోగిస్తున్నారు? ఎందుకయ్యా నిర్బంధం ప్రయోగిస్తారంటే ఈ జిల్లాలో ఉండే మొత్తం సమస్త ఆస్తిని ఇవాళ కార్పొరేట్ శక్తులు కట్టబెట్టద్దని చెప్పడం లేదు. ఇవాళ ప్రజల మీద నిర్బంధాన్ని మీరు ప్రయోగిస్తారు. ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో అక్కడ అణువిద్యుత్ కేంద్రం ఈ రోజు నిన్నకాకుండా ఈ రోజు మధ్యరాష్ట్ర ప్రాంతాల్లో ఆదాని కంపెనీకి సముద్ర తీర ప్రాంతాన్ని ఇచ్చిండు. అలాగే అక్కడ కార్గో ఎయిర్పోర్ట్, ఇక్కడ ధర్మల విద్యుత్ కేంద్రం, ఈ విధంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండే మొత్తం భూమి అంతా కూడా నువ్వు కార్పొరేట్లకు ఇస్తావు. ఈ ప్రజల సొంతంతో కార్పొరేట్లు కట్టబెట్టదని చెప్పడానికి ఈవేళ ప్రజలు ఉద్యమ నాయకులు ఎలాగెళ్ళి నువ్వు బెదిరింపులు చేస్తావు, ఆధార్ కార్డులు అడుగుతావు, ఎవరైనా షాడో పార్టీలు పంపిస్తావు. ఇది న్యాయమా అని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పలు ప్రజా సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో జరిగినటువంటి అక్కడ సభలో మాట్లాడేటప్పుడు నెల్లూరులో ఉన్న లేడీ డాన్ల గురించి మాట్లాడారు. దాన్ని రాజకీయ విమర్శ కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఆ లేడీ డాన్ల యొక్క గ్యాంగ్స్టర్ అఘాయిత్యానికి బలైనటువంటి ఒక యువకుడిని, ఆ ప్రాంతంలో ప్రజలందరూ బాగా ప్రేమిస్తున్నటువంటి యువకుడు, గంజాయి మీద పోరాడి ప్రాణాలు వదిలినటువంటి, ప్రజల కోసం ప్రాణాలు వదిలాడు, రాజకీయాల కోసం కాదు. సిపిఎం కార్యకర్త కావచ్చు, కానీ అతను ప్రాణాలు వదిలింది ప్రజల కోసం, సమాజం కోసం. సమాజాన్ని పీడిస్తున్నటువంటి ఒక పెద్ద మహమ్మారికి వ్యతిరేకంగా బలిదానం చేశాడు. కనీసం ఆయన పేరు ప్రస్తావించి ఇది జరిగింది, ఖండిస్తున్నామని చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి గారికి నోరు రాకపోతే ఏమిటి అన్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ముందుకు రావాలి. ఎక్కడో కందుకూరులో రాజకీయ ఘటనలో చనిపోయిన వాళ్ళకి చాలా భారీ మొత్తంలో మీరు సహాయం ప్రకటించారు. ప్రజల కోసం చనిపోయిన వాళ్ళకి సహాయం ప్రకటించరా? ఆ కుటుంబాన్ని ఆదుకోరా? దీన్ని ప్రభుత్వం, మేమేదో ప్రభుత్వానికి సంబంధించి దేబరిష్టం లేదు, హక్కు అది. ప్రజల కోసం చనిపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేయటం అనేది పొందటం వాళ్ళ హక్కు. దీని మీద మేము ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. వారు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన కూడా కలుస్తాము. అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ను కూడా కలవబోతున్నాము. ఆ తర్వాత ప్రభుత్వ స్పందనను బట్టి ఏం చేయాలనేటువంటి కార్యక్రమం మేము తీసుకుంటాం. అలాగే గంజాయి నిర్మూలనకి రాష్ట్రంలో చాలా చోట్ల నుంచి మాకు వస్తున్న ఫిర్యాదులు ఏంటంటే యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కొంతమంది వ్యక్తులు, సంస్థలు
ఈ గంజాయి మీద ప్రచారం చేస్తున్నారు, దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సందర్భాల్లో పలానా చోట పలానా వాళ్ళు విజయవాడ నగరంలో కూడా పెద్ద ఎత్తున పెద్ద ఇన్స్టిట్యూట్స్, జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూట్స్ అనుకునేటువంటి వాటిల్లో కూడా ఈరోజు పిల్లలు గంజాయికి బలైపోతున్నారు. అందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు? గంజాయి తోటలు నాశనం చేశామంటున్నారు. మరి గంజాయి తోటలు నాశనం చేసినా గంజాయి ఎందుకు సరఫరా అవుతున్నది? ఎలా అవుతున్నది? ఎవరున్నారు దీని వెనకాల? ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ గంజాయి ముఠాలు ఎవరు అధికారం ఉంటే వాళ్ళు చుట్టూ చేరతారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ చుట్టూ చేరారు, ఇప్పుడు తెలుగుదేశం వచ్చినా తెలుగుదేశం చుట్టూ చేరుతున్నారు. వాళ్ళే ఈ పార్టీలకు నిధులు ఇస్తారు, వాళ్ళే ఈ పార్టీలకు కార్యకర్తలను సరఫరా చేస్తారు, వాళ్ళే ఈ పార్టీలకు ఎన్నికల ప్రచారం చేస్తారు, వాళ్ళే నాయకులుగా కూడా అవతారం ఎత్తున్నారు. అందుకని మీ పార్టీలని, ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలని నేను తెలుగుదేశం వైసీపీని కోరుతున్నాను, మీ పార్టీలని గంజాయి బారి నుండి ప్రక్షాళన చేయండి. మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఏమాత్రం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పదవికి అనర్హుడని ఆయన్ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ డిమాండ్ చేశారు. ఇటీవల కోనసీమ జిల్లా పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా, ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. వైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్ర ప్రాంతానికి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు, సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని భోజనం తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అనే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్ర ప్రాంతానికి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు, సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని భోజనం తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అనే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కోతలతో జీతాలు చెల్లించడం దుర్మార్గం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన సర్కులర్ ను బలపరుస్తూ నేడు స్టీల్ యాజమాన్యం కార్మికులకు కోతలతో జీతాలు చెల్లించడం దుర్మార్గమని స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తీవ్రంగా ఖండించారు. రా మెటీరియల్ లేకుండా గతంలోనే మేము ఛాలెంజ్ చేసాం. ఈ యాజమాన్యం మొత్తం కలిపి ఒక నెల అయినా సరే నువ్వు చెప్పిన 19,000 ఆర్ట్మెంటలు కానీ, 370 పుషింగ్లు కానీ, 120 హీట్లు కానీ ఒక నెల చేసి చూపించండి, మేము జీతాంతం అదే ఉత్పత్తి తీసుకొస్తామని చెప్తా ఉన్నాం. రాని టార్గెట్స్ పెట్టి దానికి ఉద్యోగులు బలిపశువులు చేసి రోడ్ల మీద గిట్టేయడం ద్వారా వాళ్ళందరూ వాళ్ళే రిజైన్ చేసి ఉద్యోగాల నుంచి బయటకు పోవాలని, తద్వారా ఇప్పటికీ 5,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగించారు. ఇంకో 500 మంది తొలగించడం కోసం ఈ నెలాఖరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1,650 మంది పర్మనెంట్ ఉద్యోగులు చేస్తూ బయటకు పంపించారు. కొత్త ఉద్యోగాలు తీసుకోవడం లేదు. ఇవన్నీ చేసి పర్మనెంట్ ఉద్యోగులు మొత్తం నిర్వీర్యం చేసి అందరినీ వాడే పొగపెట్టకుండా పోయేటట్టు చేసి ఈ ప్లాంట్ని మీరు స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కానీ ఉద్యోగులు మీరు ఏమైనా చేయొచ్చు. రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజల సొత్తు ఇది. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో 3 లక్షల కోట్ల రూపాయలు క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ తప్పుడు ప్రకటన మానండి, రా మెటీరియల్ సరఫరా చేయండి, మీరు పూర్తిగా ఉత్పత్తి చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి యాజమాన్యం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆరోపణతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పోలీస్ కంప్లైంట్ విచారణ జరుగుతూ ఉంది.
ఆ కన్వేయర్ అనేది మేము చెప్తుంది ఏంటంటే సెకండ్కి 2 మీటర్ల స్పీడ్తో ఆ కన్వేయర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆ కన్వేయర్ మీద వెళ్ళడం అన్నది కార్మికులకు సాధ్యమయ్యే పని కాదు. ఆ కన్వేయర్ దగ్గర నిరంతరం కెమెరా నిఘా ఉంటుంది. లోపల మీటర్ పడుతుందా లేదో చూసుకోవడం కోసం కంట్రోల్ రూమ్ నుంచి వాచ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి దాన్ని కట్ చేశారని చెప్పి మీరు ఎలా చెప్పగలరు? సన్నాచులని అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ అన్నారు. దుర్మార్గం కార్మికుల మీద ఆరోపణ చేయడం అన్నదాన్ని మీరు సూపరింటెండెంట్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దానికి విచారణ చేయడం కోసం గౌరవ కమిషనర్ పోలీసు గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, విజిలెన్స్ ఎస్పీ గారు ప్లాంట్లోకి రావడం అనేది జరిగింది. అలాగే అమరావతి నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ టీం అన్నది వచ్చారు. ఇంతమంది వచ్చి ఏం చేశారు? ఇదే కాదు, గతంలో ఆరంభించి డౌన్ అయినప్పుడు కూడా శాబిటైజ్ చేశారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారంత వరకు ఎవరు శాబిటైజ్ చేశారని నిరూపించగలిగారా? అంతేకాదు పిఎఫ్లో కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దొంగతనం జరిగిందని చెప్పేసి దీన్ని కార్మికులు చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ పై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని, పవన్ సినిమాలు ఆడనివ్వబోమని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా లేని ఆడడం లేదని, కాబట్టి మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆపాల్సిన అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? గంటకి 5.5 లక్షల రూపాయలు అవుతుంది. విమానం మీరు ప్రయాణం చేయాలంటే, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కనుక 10 లక్షల రూపాయలు అవుతుంది. హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి 10 అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే 6,000 రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి, మీకు 10 లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక 10 లక్షలు. అంటే రాను 10 లక్షలు, పోను 10 లక్షలు. అంటే మీరు శుక్రవారం సాయంత్రం 10 లక్షలు, సోమవారం పొద్దున 10 లక్షలు. అంటే వారానికి 20 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో. ఛాలెంజ్ చేస్తా, మీ అకౌంట్లోంచి ఉంటే కనుక మీరు చూపించండి, మీ అకౌంట్ కాపీ చూపించండి. చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు. ఆడికి 5 ఏళ్లలో ఆ 200 కోట్లు, 300 కోట్లు, 150 కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళ సొంతం అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు. చంద్రబాబు నాయుడికి హక్కు ఉంది, అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో. మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు, అధికారం లేదు. కానీ మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా. మరి ఎవడు డబ్బులు? ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా, ఈ డబ్బు ఎవడ పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు, పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడని అడుగుతున్నాను. చెప్పే ధైర్యం మీకుందా? నారా చంద్రబాబు నాయుడు గారు హెచ్ఎం గారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అర్జీ నమోదు చేసిన పిఠాపురం విద్యార్థులు. పాఠశాల విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా? ఎస్ఓలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ 2 సంవత్సరాలు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ 2 సంవత్సరాలు తీసేవాలని మేము కోరుకుంటున్నాం. మా ఊరు ఎండపల్లి, నేను పలానా స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ పేరు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఎండపల్లి. నేను ఇలాగా 8th క్లాస్ చదువుతున్నాను. నా పేరు ఇసుకుపాటి సతీష్ కుమార్. ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు. ప్రతిసారి మీ జాతి ఎంతేనేట్రా, మీ అదో జాతి అని తిడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు మీ ఎస్సీలు ఏం చేయలేరు, ఎస్సీలు భయపడి రోజులు పడి ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా అవన్నీ తిట్టారు. అందుకని తిట్టినా మేము కొట్టామని సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది. సార్ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడిలోకి హెచ్చించారు, మమ్మల్ని కొడుతున్నారు. అలాగే ఆ లోన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అలాగే వచ్చి మా డాడీ కంప్లైంట్ చేసి మా డాడీ తాగేసి వస్తున్నానంటే, మా డాడీ తాగపోతా, మీ డాడీ తాగినట్టు నువ్వు తాగుతా పెట్టి మీ డాడీ పెద్ద తాగపోతా అని తిడుతున్నాడు. అలాగే నేను సిగరెట్ కాలుతున్నాం, అన్ని కాలుతామని చెప్తున్నారు. అలాగే నాకు మా క్లాస్ రూపాయలు లింకులు కలుతున్నాం. మేము పైన అంటుంటే అప్పుడు సైకిల్